అందరికీ నమస్కారం. నేను మీ మాచిరాజు రాజేష్. వెల్కమ్ టు రుద్ర టీవీ. నాట్య సంబంధిత శ్లోకాలతో కూడినటువంటి సిరీస్ మనది. శ్లోక సంహితం అనేటువంటి సిరీస్‌కు తిరిగి స్వాగతం. శ్లోక సంహితం సిరీస్‌లో క్రితం వీడియోలలో మనము అసంయుత హస్తాలను ఒక్కొక్కటిగా తెలుసుకుంటూ పతాక, త్రిపతాక, అర్ధపతాక హస్తాలను వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేశాము. ఇక ఈ వీడియోలో తరువాతది అయినటువంటి కర్తరీముఖ హస్తము యొక్క లక్షణ వినియోగాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ముందుగా శ్లోకాన్ని రాసుకోండి. అస్త్యైవ చాపి హస్తస్య తర్జనీ చ కనిష్టక బహిః ప్రసారితే ద్వే చేత్ సకరః కర్తరీముఖః స్త్రీపుంసయోస్తు విశ్లేషే వివర్యానవదేపి వా లుంఠనే నయనాంతే చ మరణే భేదభావనే విద్యుదర్ధేప్యేకశయ్యా విరహే పతనే తథా లతాయాం యుజ్యతే యస్తు సకరః కర్తరీముఖః. ఇప్పుడు మీరు విన్న శ్లోకంలో మొదటి 2 లైన్లు కూడా కర్తరీముఖ హస్తం యొక్క లక్షణాన్ని తెలియజేసే శ్లోకం అనేది మీ అందరికీ తెలుసు. దాన్ని ముందుగా తెలుసుకుందాం. అస్త్యైవ చాపి హస్తస్య తర్జనీ చ కనిష్టక బహిర్ప్రస్తారిక ద్వే చేత్ సకరః కర్తరీముఖః. అంటే ఇప్పటికే మనం తెలుసుకున్నటువంటి త్రిపతాక హస్తంలో తర్జని మరియు కనిష్టకములు అంటే ఈ 2 వేళ్లను బహిర్ప్రస్తారిక చేతి వీటినన్నిటి వెనకకు లేదా బయటకు వెలుపలకు చాపితే ఇది కర్తరీముఖ హస్తం అవుతుంది అని చెప్తున్నారు. ఈ కర్తరీముఖ హస్తం యొక్క మీరు లక్షణాన్ని మీరు గమనిస్తే కత్తెర, దీని నుంచి కర్తరి నుంచి కత్తెర వచ్చింది. సో కత్తెర ఆకారంలో ఉంటుందని మీరు గమనించాలి. ఇప్పుడు ఈ హస్తం యొక్క లక్షణాన్ని తెలుసుకున్నాము. ఇప్పుడు దాని యొక్క వినియోగాన్ని తెలుసుకుంటాం. మొదటి లైన్ ఏం చెప్తున్నారు? స్త్రీ పుంసయోః విశ్లేషే అంటే స్త్రీ మరియు పురుషుల యొక్క ఎడబాటును తెలియజేసేటువంటిది ఈ కర్తరీముఖ హస్తం. అంటే ఒకరినొకరు ప్రేమించుకున్నవారు లేదా భార్యాభర్తలు లేదా ఇద్దరి వ్యక్తులు విడిపోవటం లేదా దూరం అవటం అనేటువంటి భావాన్ని చూపించడానికి ఈ కర్తరీముఖ హస్తం వాడబడుతుంది అని చెప్తున్నారు. ఇక రెండవది విపర్యాన పదే అని చెప్తున్నారు. అంటే వ్యతిరేకత లేదా వెనక్కి తిరుగుట అని అర్థం. అంటే ఏదైనా పరిస్థితి మార్పు అనమాట. అంటే మనకి సజావుగా నడుస్తుంది అనుకోండి, ఇంతవరకు ఓకే, ఇక్కడి నుంచి మారింది, ఆ పరిస్థితి మారిపోయింది, ఇంతకు ముందర లేదు, పరిస్థితి మారిపోయింది. ఆ మార్పును సూచిస్తూ చేసేటువంటిదే ఈ యొక్క కర్తరీముఖ హస్తంలోని విపర్యాన పదే అనేటువంటి మార్పు. అంటే ఒక భావం ఒక్కసారిగా విరుద్ధమైనటువంటి దిశకు వెళ్ళినట్లయితే కనుక, ఆ రిలేషన్లో ఏదైనా మార్పు వచ్చినట్లయితే కనుక ఆ సందర్భాలను కూడా ఈ హస్తం ద్వారా చూపించడానికి స్కోప్ ఉంటుందని చెప్తారు. తర్వాతది లుంఠనే అన్నారు. లుంఠనే అంటే ఏమిటి అంటే దొంగలించటం. అంటే ఒక వస్తువు అపహరించబడింది, ఇక్కడ లేదు, ఇది అది వేరే చోటకి దొంగలించబడి వేరే చోటకి వెళ్ళిపోయింది. అది అటువంటి సందర్భంలో లేదా ఏదైనా తీసుకుపోవటం వంటి అర్థాలను చూపించడానికి ఈ లుంఠనే అనేటువంటి భావన ఉపయోగపడుతుంది. తర్వాత నయనాంతే. నయనాలంటే మీకు తెలుసు కళ్ళు. ఈ కళ్ళ యొక్క కొలకులు అంటాం. అంటే అంచు భాగాలు, కళ్ళ చివర భాగాలను కళ్ళ కొనలు అని మాట్లాడేందుకు సూచించడంలో ఈ కళ్ళ చివరలో వచ్చేటువంటి చూపును ఈ హస్తంతో చూపించడానికి జరుగుతుంది. ఇక తర్వాతది మరణే అంటే మరణం, అతను చనిపోయాడు లేదా పడిపోయాడు, జీవితం యొక్క అంత భాగం అని చెప్పడం కానీ, లేదా ప్రాణము పోయింది, ప్రాణం విడిచిపెట్టబడ్డాడు అని చెప్పేటువంటి సందర్భాల్లో దీన్ని ఈ విధంగా వాడటం, చనిపోతాడు. మీరు గమనిస్తే కనుక మనము ఈ దశావతార శబ్దం అనేటువంటి అంశంలో హిరణ్యాక్షు బలిమార్చితవు అని చెప్పేటువంటి హిరణ్యాక్షు బలిమార్చితవు అని కర్తరిముఖాలు వాడతాం. అక్కడ మరణాన్ని సూచిస్తున్నాం మనం. సో అది అనమాట. తర్వాతది భేదించటం అంటే భేదభావం అని అంటాడు కదా. ఇక్కడ భేదభావం అంటే భేదించటం అంటే కోయటం, కట్ చేయటం లేదా విరగదీయటం, వాటిని విరగదీసేయటం లేదా కత్తిరించటం, చీల్చటం. సో ఈ భాగాలు ఏవైతే విడదీయటం అనేటువంటి భాగాలు ఉందో అంటే ఆ భేదభావాన్ని
చూపించే సందర్భాలన్నిటినీ కూడా ఈ యొక్క భావనతో చూపిస్తారు అని చెప్తున్నాను. తర్వాతది విద్యుదర్థే. విద్యుదర్థే అంటే విద్యుత్తు అంటే మీ అందరికీ తెలుసు పవర్ లేదా మెరుపు. ఒక మెరుపు వచ్చినప్పుడు ఆ మెరుపు యొక్క వెలుగును చూడలేకపోతున్నటువంటి మనము ఆ వెలుగు వచ్చే మార్గాన్ని లేదా ఆకాశం నుంచి వచ్చినటువంటి ఒక మెరుపు యొక్క రూపాన్ని మనకు చూపించడానికి వాడేటువంటిది కర్తరిముఖ హస్తము. ఆ తర్వాత పతాకహస్తంతో దాన్ని అడ్డు పెట్టుకోవడం జరుగుతుంది. సో విజువలైజేషన్ చేసేటువంటి యూసేజ్ అనమాట ఇది. ఇక తర్వాతది ఏకశయ్య అంటారు. ఏకశయ్య విరహే అంటే ఒంటరిగా తాను ఒక శయ్యపై అంటే ఒక మంచంపై పడుకున్నటువంటి ఏకశయ్య, ఒక్కళ్ళే శయ్యపై విరహంతో పడుకున్నటువంటి ఆవిడ అని చెప్పాను. ప్రియుడు దూరంగా ఉన్నటువంటి సందర్భంలో ఒంటరిగా పడుకుని విరహాన్ని ఆ తాపమును అనుభవించేటువంటి ఒక నాయిక యొక్క లక్షణం చెప్పేటప్పుడు తను విరహశయ్య అంటే విరహంతో తను శయ్యపై ఒక్కరితే పడుకోనుంది అని చెప్పేటువంటి సందర్భంలో ఇది వాడబడుతుంది అని చెప్తున్నారు మనకి. తర్వాతది పతనే అంటే క్రింద పడిపోవటం, అలా పడిపోయాడు. సో అలా పడిపోయాడని చూపించడానికి ఏదైనా వస్తువు పడిపోవడం కావచ్చు, లేదా తానే పడిపోవడం కావచ్చు, కూలిపోవడం కావచ్చు, లేదా ఇట్లా పడిపోవడం కావచ్చు. ఇలా పడిపోవడం అనేటువంటి భావనలో ఈ కర్తరిముఖ హస్తాలు ఇలా కానీ పడటం జరుగుతుంది. ఇక తర్వాతది లతాయాం. ఇది మనం ఆల్మోస్ట్ వాడేదే. అంటే ఒక తీగ, పెరిగేటువంటి తీగ, వంపులు ఉన్నటువంటి ఒక అల్లిక కలిగినటువంటి భావాన్ని సూచించడంలో ఈ మల్లె తీగ అనేటువంటి సందర్భంలో దీన్ని వాడటం జరుగుతుంది. శాస్త్రపరంగా మనకు కొన్ని వినియోగాలు చెప్తున్నట్లయితే వాటిని మనం ఇలా చెప్పుకుంటాం. ఇవి కాక వంశపారంపర్యంగా గురు శిష్య పరంపరలో మరికొన్ని భావాలను చూపించడం జరుగుతుంది సహజంగానే. వాటిని ఎట్లా ఉపయోగిస్తామంటే వింజామర. వింజామర అంటే ఇట్లాగా విసనకర్రలా వీచటం. సో రాజు పక్కన ఒక విసనకర్రని వీచేటువంటి సందర్భంలో ఈ కర్తరి ముఖాన్ని పెట్టి వీచవచ్చు. రెండవది ఎద్దు. ఎద్దు అంటే రెండు కొమ్ములున్నటువంటి ఎద్దుని ఇలా చూపించేందుకు వాడచ్చు. తర్వాత దువ్వెన. సో ఏదైతే జుట్టుని దువ్వెనతో మనము దువ్వుతున్న సందర్భంలో ఈ దువ్వెనని ఇట్లా వాడచ్చు. తర్వాత విష్ణువు. మనము 2 త్రిపతాక హస్తాలు 2 చేతుల పట్టబడినట్లయితే విష్ణు హస్తం అని మనం దేవతా హస్తాలో చెప్పుకుంటాం. కానీ నాట్యశాస్త్రము, అభినయ దర్పణం అనేది కేవలం కూచిపూడి కోసమే ఉద్భవించినవి కావు. మరిన్ని నాట్య సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కొన్ని హస్తాలను వేరే పద్ధతిలో కూడా వాడే అవకాశం ఉంటుంది. ఆ పరంగా మనం చూసుకున్నట్లయితే మనం విష్ణు హస్తం ఇలా పట్టినట్టు వేరొక నాట్య సాంప్రదాయం ఇలా పట్టి ఉండొచ్చు. మనము మృగశీర్ష హస్తాలతో కృష్ణుడిని పట్టినట్లే వేరే సాంప్రదాయాల్లో ఇలా కపిత్త హస్తాలు పట్టి కృష్ణులను చూపించేటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సో సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక విద్యార్థులు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అంటే ఈ హస్తము ఏదో షేప్లో కర్తరిలాగా ఉంది కాబట్టి కర్తరి ముఖం అని చెప్పబడింది. ఇది ఎక్కడెక్కడ వాడొచ్చు, ఏ భావాల్లో ప్రదర్శించవచ్చు అనే విషయాన్ని గమనించుకుంటూ వెళ్ళండి. ఇందులో కత్తెర పోలిక అంటే ఏమిటనేది అర్థం చేసుకోవాలి. ఒక హస్తం యొక్క రూపాన్ని అర్థం చేసుకోవడం అంటే రియల్ లెర్నింగ్లో అంటే మనము కంపోజిషన్స్లో టీచర్స్ ఎలా కంపోజ్ చేస్తున్నారు, ఒక భావాన్ని మనం అర్థం చేసుకునేటప్పుడు దీన్ని ఎట్లా వాడవచ్చు అనే విషయాన్ని కర్తరి ఒక హస్తంలో ప్రధానంగా కనిపించేటువంటి విడిపోవటం, భేదము, కోయటం లేదా మెరుపు, విరహం కావచ్చు, పతనం కావచ్చు, ఇటువంటి వివిధ రకాలైనటువంటి భావాలను మనం ఎట్లా ప్రదర్శించామనే విషయాన్ని గుర్తుపెట్టుకొని ఆ సందర్భంలో ఎలా ఉపయోగించాలి అనేది మీరు ఉపయోగిస్తే చాలా మంచి కంపోజిషన్స్ వస్తాయి. సో ఈ వినియోగాలు మరియు లక్షణ వినియోగాలన్నీ కూడా మీకు ఉపయోగపడ్డాయని ఆశిస్తున్నాను. మరియు ఇటువంటి నాట్య సంబంధిత విషయాలను ముందు వీడియోలో మీరు పొందడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు నాట్య విద్యార్థులు, అధ్యాపకులు మరియు అధ్యయన పరులందరికీ ఇది చేరే విధంగా ప్రయత్నం చేయండి. ఇది మన కూచిపూడికే కాకుండా నాట్య సంబంధిత విషయాలను అవగతం చేసుకోవాలనే ఆలోచన కలిగిన ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని ఆశిస్తూ మరొక వీడియోలో మీ ముందుంటాను. నమస్తే. ఆగండి, కూచిపూడి నాట్యానికి సంబంధించిన ఎన్నో విషయాలను మీ అందరికీ అందించడానికి రుద్ర టీవీ ద్వారా మా వంతు ప్రయత్నం చేస్తున్నాము. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి రుద్ర కుటుంబంలో మీరు కూడా చేరండి. మనమందరం కలిసి కూచిపూడి నాట్య వైభవాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్దాం. ధన్యవాదములు.